ఈ పపాయ నైట్ క్రీమ్ అనేది మనం చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. దీని వల్ల మన స్కిన్ క్లియర్ అండ్ సాఫ్ట్ అండ్ స్మూత్ గా అవుతుంది. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ లో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీని వల్ల ఏంటి బెనిఫిట్స్, ఎలా యూజ్ చేయాలి, ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చెప్తాను. యాక్నీ, డార్క్ స్పాట్, పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నవాడు డెఫినెట్ గా ఇది యూజ్ చేయండి. ఇది ఈజీగా చేసుకోవచ్చు, చాలా క్విక్ గా అయిపోతుంది. మీరు నైట్ టైం ఫేస్ వాష్ చేసుకున్నాక అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పదండి ఈ క్రీమ్ అనేది ఎలా చేయాలనేది వీడియోలో చెప్తాను. అలాగే దీంతో పాటు పపాయ ఫేస్ ప్యాక్ కూడా చూపిస్తున్నాను. ఇది కూడా మన యాక్నీ, డార్క్ స్పాట్ అలాగే పిగ్మెంటేషన్ ని క్లియర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది యాక్నీ ప్రాబ్లం ఉన్నవాడు డెఫినెట్ గా ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. స్కిన్ ఫెయిర్ అవ్వాలి, స్మూత్ అండ్ సాఫ్ట్ గా అవ్వాలి అంటే డెఫినెట్ గా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వండి. పదండి ఈ ఫేస్ క్రీమ్ అండ్ ఫేస్ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చెప్తాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు భారతి రాజేష్ బ్లాగ్స్. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. పదండి వీడియోకి వెళ్దాం. ఈ ఫేస్ ప్యాక్ అండ్ క్రీమ్ ఎలా చేయాలో చూసిద్దాం. దీనికోసం ముందుగా పప్పాయ అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు ఇక్కడ మనం పైన ఉన్న లేయర్ అనేది రిమూవ్ చేసేసుకుని ఇక్కడ నేను పప్పాయ, ఫ్రెష్ పప్పాయ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ గా కట్ చేసుకున్న పప్పాయ అనేది పేస్ట్ లా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది మ్యాష్ అయినా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ గా మిక్సీ అయినా వేసుకోవచ్చు. నేను ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసేసుకుని ఇది మిక్సీ వేసుకుని ఒక ఫైన్ పేస్ట్ లా అయితే చేసుకుని మీకు చూపిస్తాను. చూస్తున్నారా ఎంత చక్కగా మనకి ఫైన్ పేస్ట్ లా అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇది ఒక బౌల్ లో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ పప్పాయ యూజ్ చేయడం వల్ల మన యాక్నీని కంట్రోల్ చేస్తుంది. అలాగే మనకి యాక్నీ స్కార్స్ ని కూడా చాలా చక్కగా రిమూవ్ చేస్తుంది. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది ఈ పప్పాయ అనేది. అలాగే ఇది మన స్కిన్ మీద ఒక మాయిశ్చరైజ్ లాగా అయితే పనిచేస్తుంది. మన స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్ గా చేస్తుంది. స్కిన్ అనేది ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ ఇవ్వడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్ టోన్ ని పెంచి మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. అలాగే స్కిన్ మీద డార్క్ స్పాట్స్, అలాగే డార్క్ సర్కిల్స్ వస్తుంటాయి. అలాగే చాలా మందికి రింకిల్స్ వస్తుంటాయి, వాటిని కూడా చాలా చక్కగా కంట్రోల్ చేస్తుందండి ఈ పప్పాయ అనేది. డెఫినెట్ గా యూజ్ చేయండి. అదే విధంగా మరొక బౌల్ తీసుకొని మరి కొంచెం పప్పాయ పేస్ట్ అనేది ఒక 2 టీ స్పూన్ వరకు మరొక బౌల్ లో అయితే వేసేసుకున్నానండి. ఈ పప్పాయ పేస్ట్ అనేది మనం ఫేస్ ప్యాక్ లాగా అయితే వేసుకుందాము. ఈ పప్పాయ అనేది మీరు ఏ విధంగా తీసుకున్నా ఇవన్నీ బెనిఫిట్స్ అనేది మీకు చాలా చక్కగా వస్తాయి. ఇది మీరు పప్పాయ ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు, పప్పాయ ఫేస్ మాస్క్ లాగైనా వేసుకోవచ్చు, పప్పాయ జెల్ అయినా చేసుకోవచ్చు, పపాయ క్రీమ్ అయినా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు ఈజీగా సోప్ అయినా చేసుకోవచ్చు. సోప్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఉంది, చూడాలనుకుంటే కనుక డెఫినెట్ గా ఒకసారి చెక్ చేసేయండి. అంటే ఇంకా అంత మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఈ పప్పాయలో అయితే ఉన్నాయి. డెఫినెట్ గా ట్రై చేయండి, మిస్ అవ్వకండి. ఇప్పుడు ఒక బౌల్లో నేను ఒక 3 టీ స్పూన్ వరకు అలోవెరా జెల్ అయితే యాడ్ చేస్తున్నానండి. అలోవెరా జెల్ అనేది డైరెక్ట్ గా లీవ్స్ నుండి తీసుకున్న అలోవెరా జెల్ అయితే యూజ్ చేయకూడదు. బయట నుండి మార్కెట్ లో తెచ్చుకున్న అలోవెరా జెల్ మాత్రమే ఇందులో అయితే యూజ్ చేయాలి. లేదు అనుకుంటే ఈ విధంగా మనం అలోవెరా జెల్ ప్రిపేర్ చేసుకుని ఉంటాం కదా, అలాంటి అలోవెరా జెల్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ ఇన్స్టెంట్ గా ఫ్రెష్ అలోవెరా జెల్ మాత్రం యూజ్ చేయకండి. అదే విధంగా ఇక్కడ అలోవెరా జెల్ వేసుకున్నాక 1/2 టీ స్పూన్ గ్లీజరిన్ యూజ్ చేస్తున్నానండి. అదే విధంగా 1 విటమిన్ ఈ క్యాప్సూల్ యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మన స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్, అలాగే షైనీ అండ్ సిల్కీగా మన స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, డీప్ క్లీనింగ్ చేసి మన స్కిన్ టోన్ ని పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ మాయిశ్చరైజ్ గా ఉంటుంది. స్కిన్ అనేది హైడ్రేట్ గా చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇవన్నీ వేసుకున్నాక మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది మీకు ఒక క్రీమీ కన్సిస్టెన్సీ అయితే రావాలి, అంటే ఒక జెల్ కన్సిస్టెన్సీ అయితే రావాలి. చూసినా ఇక్కడ మీకు అలోవెరా జెల్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్ లో మీరు గ్జాంతంగం యూజ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ అలోవెరా జెల్ అయితే గ్జాంతంగం యూజ్ చేస్తాం కదండి, అదే గ్జాంతంగం అనేది ఇందులో యూజ్ చేయొచ్చు. ఆ వీడియో కూడా మీకు త్వరలో అయితే అప్లోడ్ చేస్తాను. అలా చేసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ రోజు అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో అయితే చూపిస్తానండి. ఇప్పుడు ఈ జెల్ అనేది ఇలా మిక్స్ చేసుకొని ఈ జెల్ కన్సిస్టెన్సీ అయితే రావాలి. చూస్తున్నారా, ఈ విధంగా అయితే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాక ఒక చిన్న కంటైనర్లో కానీ, చిన్న బాక్స్ లో కానీ, చిన్న డబ్బాలో కానీ వేసుకొని ఈజీగా మీరు స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఎలా స్టోర్ చేయాలి, ఎన్ని రోజు స్టోర్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది వీడియోలో చెప్తాను. డెఫినెట్ గా ఇది మిస్ అవ్వకండి, యూజ్ చేయండి. మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా దీని వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది. అలాగే ఇక్కడ మీకు పప్పాయ ఫేస్ ప్యాక్ కూడా చూపిస్తాను. ఇది కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పప్పాయ పేస్ట్ లో 1 టీ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ ముల్తాని మట్టి యూజ్ చేస్తున్నాను. ఇవి మన స్కిన్ మీద ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది, యాక్నీ పింపుల్ ని కంట్రోల్ చేస్తుంది, స్కిన్
స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్ని చాలా తొందరగానే రిమూవ్ చేసేస్తుంది, స్కిన్ ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ టోన్ పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. యాక్నీ ప్రాబ్లం నోడు డెఫినెట్గా ఈ ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ హనీ యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఈ శనగపిండి అనేది మన స్కిన్ మీద ఉన్న ఫేషియల్ హెయిర్ ని కూడా చాలా చక్కగా రిమూవ్ చేస్తుంది. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన స్కిన్ టోన్ పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది వీడియోలో చెప్తాను. దీనికోసం ముందుగా మీరు ఫేస్ వాష్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే మీ ఫేస్ మీద ఎలాంటి క్రీమ్ కానీ మేకప్ కానీ ఏమీ లేకుండా మీరు ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. మీరు వీలైతే ఒకసారి క్లెన్జింగ్ అయితే చేసుకోండి. క్లెన్జింగ్ చేయడం వల్ల ఇంకా మీకు డీప్ క్లీనింగ్ అయితే జరుగుతుంది. చూస్తున్నారా, ముందుగా ఇక్కడ మీకు ఫేస్ ప్యాక్ అయితే యూజ్ చేసి అయితే చూపిస్తాను, అప్లై చేసుకున్నాకైతే చూపిస్తాను. ఇదే విధంగా ఒక బ్రష్ తీసేసుకుని ఫేస్ మీద ఈ పపాయ ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసేసుకోవాలి. మీరు ఈజీగా ఫింగర్స్ తోనే అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్రష్ తో అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారా, ఇలా మొత్తాన్ని ఫేస్ కి అయితే అప్లై చేసేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే నెక్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. నేను తర్వాత నెక్ కి కూడా అప్లై చేస్తాను. ఎందుకంటే మన ఫేస్ కలర్ చేంజ్ అయ్యిందంటే ఫేస్ ఒక కలర్ లో ఉంటుంది, మన నెక్ ఒక కలర్ లో ఉంటుంది కదండి. అందుకని మీరు ఏది యూజ్ చేసినా నెక్ కి కూడా అప్లై చేసుకోండి. ఇదే విధంగా మొత్తాన్ని కూడా ఈ ప్యాక్ అయితే అప్లై చేసేసుకున్నాక ఒక 10 to 15 మినిట్స్ ఇలా వదిలేయండి. వీలైతే ఇది మొత్తం డ్రై అయినంత వరకు వదిలేసేయండి. ఆ తర్వాత మీకు చూపిస్తాను. చూస్తున్నారా, ఎంత చక్కగా మీకు కొంచెం డ్రై అయిపోయింది కదా. ఒక 20 మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది మనం ఫేస్ వాష్ అయితే చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీకు క్లీన్ చేసి అయితే చూపిస్తున్నాను. మీరు డైరెక్ట్గా ఫేస్ వాష్ అనేది చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, ఎలా రిమూవ్ చేస్తుంది, ఎంత చక్కగా స్కిన్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్గా అయితే కనిపిస్తుంది కదండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇందులో ఎలాంటి కెమికల్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేయలేదు. అన్నీ కూడా మన స్కిన్కి చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్నారా, ఈ విధంగా మనము క్లీన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకున్నాక అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారా, స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్గా అయితే అనిపిస్తుంది. స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ అయితే అనిపిస్తుంది. ఇప్పుడు నేను జెల్ అయితే అప్లై చేసుకొని చూపిస్తాను. ఇది జెల్ విధంగానే కాదు, క్రీమ్ లో అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. నైట్ క్రీమ్ అయితే యూజ్ చేస్తాం కదండి, అదే విధంగా పప్పాయ నైట్ క్రీమ్ ఇలాగైనా యూజ్ చేయొచ్చు. ఇది మీరు నైట్ టైం పడుకునే ముందు ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్నాక అయితే అప్లై చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. మాయిశ్చరైజ్ అప్లై చేయడం కన్నా ఇది అప్లై చేయడానికి బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. కొన్ని రోజుల్లోనే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇలా అప్లై చేసుకున్నాక కొంచెం మసాజ్ చేసుకుని ఇలా వదిలేయండి. ఫేస్ వాష్ మరి చేసుకోకండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇంకా దీని గురించి వీడియోలో చెప్తాను, పదండి. చూసారు కదండి వీడియో అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, ఎలా అప్లై చేసుకున్నాము, ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది అనేది వీడియోలో చూసారు కదా. ఎంత మంచి మంచి బెనిఫిట్స్ కూడా ఈ పప్పాయ క్రీమ్ అండ్ పపాయ ఫేస్ ప్యాక్ లో ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది వీడియోలో చెప్పాను కదండి. చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్ గా మిస్ అవ్వకండి, డెఫినెట్ గా ట్రై చేయండి. స్కిన్ అనేది ఫెయిర్ గా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది. అదే విధంగా స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్ పిగ్మెంటేషన్, అదే విధంగా యాక్నీ ప్రాబ్లమ్ ని కూడా చాలా చక్కగా తగ్గిస్తుంది. స్కిన్ అనేది చాలా ట్యాన్ అవుతుంది. స్కిన్ టోన్ పెరగాలి అనుకుంటే డెఫినెట్ గా మిస్ అవ్వకండి. అలాగే ఇది 7 to 8 days వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది నైట్ టైం మీరు ఫేస్ వాష్ చేసుకున్నాక యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ఇది 1 రోజు 2 రోజు యూజ్ చేసి మంచి బెనిఫిట్స్ కావాలి అంటే అంత రిజల్ట్ అయితే ఉండదు. డెఫినెట్ గా 1 or 2 weeks మీరు యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అలాగే దీంతో పాటు మంచిగా వాటర్ తీసుకుంటూ, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ, జ్యూసెస్ మంచిగా తీసుకోండి, ఇంకా మంచి పర్మనెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఇంటర్నల్ గా తీసుకునేది ఇంకా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ఇది మనం నార్మల్ గా టెంపరవరీ యూజ్ చేస్తాం కానీ అది మనకి పర్మనెంట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. డెఫినెట్ గా వాటర్, అలాగే హెల్తీ ఫుడ్, జ్యూసెస్, అలాగే ఫ్రూట్స్ అనేది డెఫినెట్ గా మీ లైఫ్ స్టైల్లో ఉండేటట్టుగా ట్రై చేయండి. అలాగే ఇది 7 to 8 days వరకు స్టోర్ చేయొచ్చండి. కానీ ఇది ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేయాలి, బయట స్టోర్ చేస్తే పాడైపోతుంది. మీరు ఇది ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేయాలి, అప్పుడే మీకు బాగుంటుంది. ఇంతకంటే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.